హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వీడియోలో చేస్తున్నట్టు ఈరోజు ఎగ్ టమాటా మసాలా కర్రీ చేస్తున్నాను. ఒకసారి చూడండి. కావాల్సినవన్నీ నేను పిక్లో పెట్టాను, ఏమేమి కావాలో మనకి దాన్ని బట్టి చేసుకోవాలి. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఇలా సాంగ్స్ పెట్టుకొని వంట చేయడం? నాకైతే చాలా ఇష్టమైన పాటలు పెట్టుకొని వంట చేసుకోవడం, పని చేసుకోవడం. ముందుగా మనం కావాల్సిన చూద్దాం ఒకసారి. టమాటాలు, ఆనియన్ కావాలి, వాటిని మనం కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆల్సో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్ టమాటా కర్రీకి ఆనియన్స్ కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేశాను, అలాగే టమాటాలు కూడా కట్ చేశాను. కొత్తిమీర కొంచెమే ఉంది కాబట్టి కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకున్నాను. అలాగే మనకు కావాల్సిన మెయిన్ ఎగ్స్ కాబట్టి ఎగ్స్ తీసుకున్నాను. దానికి కావాల్సిన సాల్ట్, పసుపు, కారం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కారం వచ్చేసి నేను మసాలాతో ప్రిపేర్ చేసుకున్న కారం, అది మసాలా కర్రీ కాబట్టి ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. చేస్తున్నట్టు ఆయిల్ వేగేదాకా 5 మినిట్స్ ఆగాలి, కొంచెం వేడయ్యేదాకా. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఆనియన్స్ వేసినప్పుడు ఆయిల్ చిటపటలాడుతుంది, మన మీద పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి మంచిగా కలిపి దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, మనకి ఫ్రై అవుతుంది. కొత్తిమీర వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టిన టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి. కొంచెం ఆవిరికి మంచిగా ఆ టమాటా అనేది మగ్గుతుంది. ఆ 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఆర్ హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. చూసారు కదా, మంచిగా ఆవిరితో మంచిగా టమాటా ఉడికింది. బాగా కలుపుకొని తర్వాత దాంట్లోకి రుచికి తగినంత సాల్ట్, ఎందుకంటే నేను తక్కువ టమాటాలో తీసుకున్నాను కాబట్టి 2 టీ స్పూన్స్ వేసుకున్న సాల్ట్ మిక్స్ చేసుకొని దాంట్లో తగినంత పసుపు ఎక్కువ వేయకూడదు, లైట్గా వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మిక్స్ చేసినాక ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఉడికినాక మంచిగా గ్రేవీ దగ్గర పడుతుంది. మంచిగా కుక్ అయింది, చూసారా. ఆటోమేటిక్ డైరెక్ట్గా దాంట్లో వేయకుండా ఎగ్స్ నేను పగలగొట్టి ముందుగానే పెట్టుకున్నాను, దాన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కర్రీలో పగలగొట్టి వేయటం వల్ల ఎగ్ షెల్ పడటం వల్ల కర్రీ పాడవుతుంది. అందుకోసం నేను ముందుగానే ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం టమాటాలో యాడ్ చేసుకున్నాము. ఎగ్ టమాటా మసాలా కర్రీ కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుకుంటే ఎగ్ అనేది బాగా కుక్ అవుతుంది. స్మెల్ రాకుండా మంచిగా కుక్ చేసుకోవాలి ఎగ్ని. ఎగ్ అనేది మంచిగా కుక్ అయ్యాక వీడియోలో చూసినట్టు మంచి ఎగ్ అనేది మంచిగా కుక్ అవుతుంది. మనం అలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటే మాడిపోతుంది. మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఎగ్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఎగ్ మంచిగా కుక్ అయ్యాక చూసారుగా, మంచిగా కుక్ అయ్యింది. దాంట్లో ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కారం, దీంట్లో
మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే లైట్గానే వేసాను ఈరోజు కారం. మనం గ్రేవీకి తగ్గ కారం వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి కర్రీ అంతా. ఇలాగ నార్మల్గానే ఉంచుకోవచ్చు, లేదు కొంచెం వాటర్ గ్రేవీతో కావాలనుకుంటే నేనైతే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుందని యాడ్ చేసుకొని బాగా కుక్ అయ్యేలాగా చేసుకోవాలి. ఒక 5 minutes వాటర్ పోసాక కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా కుక్ అయ్యిద్ది. ఒక 5 minutes 10 minutes పెట్టాక వేడి మసాలా కర్రీ అనేది రెడీ అవుతుంది. మా హస్బెండ్ అయితే తిన్నారు, సూపర్ ఉందని చెప్పారు. మీకు కూడా ఈ వంట నచ్చితే ట్రై చేసుకోండి మీ ఇంట్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వంట వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, మంచి నోటిఫికేషన్స్ వస్తాయి.